మంచిది. ఈ రోజున ఉదయం అనౌన్స్మెంట్ చేసినటువంటి రీతిగా దేవుని దాసులు మరి సురేష్ బాబు గారు వినుకొండ ప్రాంతము నుండి ఈ రోజున మన మధ్యకు రావడం జరిగింది. ఈ దైవ సేవకులు సండే స్కూల్ మినిస్ట్రీస్ ద్వారా మరి అనేక మంది పిల్లల మధ్యలో కూడా వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ కారణాన మరి నాకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా కొంచెం మెటీరియల్ నా దగ్గర ఉన్నది అయ్యగారు, ఖచ్చితంగా నేను తీసుకొస్తానని తెలియచేసి మరి ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇంకా చక్కటి మెటీరియల్స్ వారు మన సండే స్కూల్ పిల్లల కొరకు అందచేయడానికి వాళ్ళు ఇష్టపడి ముందుకు వచ్చినటువంటి సేవకులు మరి అదే రీతిగా సండే స్కూలు జరిగించి మరి ఆరాధనలో దైవ సందేశం అందించాలని కోరినప్పుడు వారు సంతోషంతో అంగీకరించి ఈ రోజున మన మధ్యలో ఉండి దేవుని మాటలను అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దైవ సందేశం అందించుటకు గాను మరి వినుకొండ ప్రాంతం నుండి వచ్చినటువంటి దేవుని సేవకులు సురేష్ బాబు గారు ముందుకు వచ్చి దైవ సందేశం అందించవలసినదిగా ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా దైవజనులు పెద్దలు నరేష్ అయ్య గారికి, పాస్టర్ అమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వారు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకే అమ్మగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మమ్మల్ని ఎంతగానో చూసుకున్నారు. అదేవిధంగా చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. సంఘ పెద్దలకి హృదయపూర్వక వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. మరి చక్కగా ఆర్కెస్ట్రా బృందం వారు ఉన్నారు, యవ్వన బిడ్డలు, వారికి కూడా నా ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మరొకసారి 2 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నా, 2 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా. వాస్తవానికి అన్ని ప్రదేశాల్లో నేను 2 ప్రశ్నలు అడగండి, నా ప్రసంగం ముందుకు పోదు. మొదటిది ఏంటంటే, మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు చెప్తారా? కొంచెం నాకు రెస్పాండ్ అవ్వాలి మీరు. నాకు ఇచ్చిన సమయం చాలా షార్ట్గా ఉంది, త్వరగా నేను దేవుని మాటలు అందించాలని ఆశపడుతున్నాను. మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు చెప్తారా మీరు ఎవరన్నా? సమస్యలు లేనప్పుడు. వెరీ గుడ్, చప్పలు కొట్టండి అయ్య గారికి. 1 సమస్యలు లేనప్పుడు. ఇంకా మీలో నుంచి రావాలి త్వరగా. సమస్యలు లేనప్పుడు. ఇంకా మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? లేదు, దేవునికి ఎప్పుడు మన పట్ల సంతోషం ఉంటుంది? మన పట్ల దేవునికి ఎప్పుడు సంతోషం ఉంటుంది? దేవుడు కొంచెం దగ్గరికి వచ్చారు. అమ్మగారికి కూడా ఒకసారి చప్పలు కొట్టండి. దేవుడికి మహిమ కలిగిన కాక కొట్టండి గట్టిగా. సంతోషం. ఇంకెవరైనా చెప్తారా? ఇంకొకరు చెప్తారా? దేవునికి ఎప్పుడు మన పట్ల సంతోషం ఉంటుంది? వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు సంతోషం. చూద్దామా ఒకసారి బైబిల్ ఏముందో. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. దుష్టులు మరణం నందుట చేత. వినండి, మీరు అందరు ఒక్కరు చదువుతున్నారు, మీరు వినండి. దుష్టుల మరణము నొందుల చేత నాకేమాత్రము సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని గణపరచండి. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా, నాకు సంతోషం లేదు. పాపిగా చనిపోవడం నాకు సంతోషం లేదు. దుష్టుడిగా చనిపోవడం నాకు సంతోషం లేదు. అబద్ధికుడు అబద్ధంగా చనిపోవడం నాకు ఇష్టం లేదు. తగాదులాడేవారు తగాదులాడుతూ చచ్చిపోతే నాకు ఇష్టం లేదు. మరి ఎలాగా ఆయనకంటే సంతోషము, ఎలాగా ఆయనకి ఇష్టం అనంటే, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి, ఎత్తండి, దేవుని స్తోత్రం చెప్దాం. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు నిజమైన
మన బ్రతుకులను మనం ఈరోజు దిద్దుకుంది. ఎందుకంటే ఈరోజు ప్రభు బల్ల ఆరాధన కనుక ఆ బల్ల ఆరాధన మీదనే మన యొక్క ప్రసంగం వెళ్తూ ఉంది. రెండో ప్రశ్న అడుగుతున్నాను. మీరందరూ స్త్రీలు ఎక్కువ ఉన్నారు. మీరు పచ్చిమిరపకాయల పచ్చడి నొక్కడం తెలుసుగా? చెప్పండి అమ్మ. ఏది ఎరగనట్టు చూస్తున్నారేంటి? రోట్లో పచ్చడి నూరుతారు కదా, దేంతో చూస్తారు మీరు టేస్ట్? చెప్పండి. అద్దుగో మీరు అప్పుడే పప్పులు కాలేశారు. ప్రభు చెప్తున్న మాట అలా చెప్పట్లా. ఏం చెబుతున్నాడు మళ్ళీ చదవండి, సమయం లేదు కాబట్టి మళ్ళీ చదివిస్తున్నా. ఏబు గ్రంథము 12వ అధ్యాయము 11 వచనంలో ఏమో చూడండి. మీరందరూ నాలుక అన్నారు. ఆహారాన్ని రుచి చూసేది, ఆ పదార్థాన్ని రుచి చూసేది నాలుకే, కానీ రుచి చెప్పేది నాలుకే కాదు. ఒకసారి చదవండి. ఏబు గ్రంథము 12వ అధ్యాయము 11 వచనం ఒకసారి చదవండి. చాలమ్మా. ఏంటంట? అంగిలి పచ్చడిని ఏది రుచి చూ, నాలుకే అంగిలా? అంగిలి ఆహారమును రుచి చూచినట్లు. చాలండి, మనకి కావాల్సిన పాయింట్ వచ్చేసింది. పిల్లలు జాగ్రత్త వినాలి. మీరు ఎందుకు ఈ మాటలు చదివిస్తున్నారంటే ఇందులోనే మన యొక్క లోతైన మర్మం దాగి ఉంది. ఇప్పుడు మనము దేవుని మందిరంలోకి వస్తున్నాం. ప్రతి ఆదివారము నరేషయ్య గారు చక్కని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. మనము నాలుకతో రుచి చూస్తే కుదరదు అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యమును నాలుకతో రుచి చూసి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, అంగిలి ఆహారంను రుచి చూడాలి అంటే ఒక పదార్థము, ఉదాహరణకు ఒక పచ్చడి అనుకోండి, లేకపోతే ఆవకాయ అనుకోండి. మరి చాలామంది పెళ్ళిళ్ళలో వంటలు చేసినప్పుడు ఉప్పు సరిపోయిందో లేదని చెప్పేసి కొంచెం ఆ చట్నీ తీసి ఇక్కడ వేసి ఇక్కడ నాగుతారు. నాగంగలోనే అది నాలుగుతో అంగిలి టచ్ అవుతుందంట. అంతేనా? అంటే నాలుక మీద పెట్టుకుని ఎప్పుడైతే ఆ సౌండ్ వచ్చిందో వెంటనే టేస్ట్ అంగిలికి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, మనము వాక్యాన్ని అంగిలికి టచ్ చేయాలా, నాలుక మీద పెట్టుకోవాలా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూడమంటే నాలుగుతో రుచి చూడాలా? నాలుక మీద ఉన్నటువంటి ఆ వాక్యమును అంగిలి అనగా హృదయం అనే అంగిలి లోపలికి పెంపుకోవాలా? చెప్పండి. నా ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే ఒక కుటుంబం, ప్రభు బల్లాలో చేవేస్తున్న కుటుంబాన్ని జ్ఞాపం చేస్తున్నా. ఒక్కగానొక కొడుకు ప్రతి ఆదివారం బల్లాలు చేవేస్తున్నారు. ప్రతి మొదటి ఆదివారం బల్లాలు చేవేస్తున్నారు. రొట్టె ద్రాక్షరసం తింటున్న కుటుంబము. ఆ తల్లిదండ్రులు ఏమని ప్రార్థన చేసేవారు తెలుసా? తండ్రి రాజా నీవే దిక్కయ్యా, నా రాజా నీవే నా దిక్కు. నీ బల్లలో చేవేస్తున్నాం, నీ రొట్టె తింటున్నాం, నీ ద్రాక్షరసాన్ని భుజిస్తున్నాం, నీ రక్తాన్ని భుజిస్తున్నాం, కానీ మాకు ఉండటానికి ఇల్లు లేదు, పోవడానికి దారి లేదు, మమ్మల్ని ఎవరు పలకరించేవారు లేరు, నువ్వే దిక్కు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు తల్లిదండ్రులు. కుమారుడు సండే స్కూల్ కుమారుడు, వాడు అంతే 18 సంవత్సరాలకు వచ్చాడండి. 18 సంవత్సరాల వయసులో అన్నీ నేర్చుకున్నాడు. ఎలాగ ధైర్యంగా పోరాడాలో, ఎలాగ కుటుంబాన్ని కట్టుకోవాలో, ప్రతి విషయంలో ప్రార్థనలు ఎలా జయించుకోవాలో సండే స్కూల్లో నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు ప్రార్థన చూస్తున్నాడు. తల్లిదండ్రులు ప్రార్థన చూస్తూ బ్రతికిన పెరిగిన బిడ్డ ఒకరోజు అడవికి వెళ్ళారు. ఆ కాలంలో రాజుగారు కూడా అడవికి వెళ్ళాడు. గుర్రాన్ని వేసుకొని అడవికి వెళ్ళాడు రాజు. పచ్చని పైలు ఎలా ఉన్నాయో చూద్దామని రాజు అడవికి వెళ్తే, పిల్లలు అరవద్దు, ఒక్కసారిగా రాజు ఒంటరిగా గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు. సింహము రాజును చూసింది. ఎవరు లేరెంచుకుని సింహము రాజు దగ్గరికి వచ్చి భుజాన్ని గట్టిగా పట్టేసింది. అలాగే పిక్నిక్కి 4 కుర్రోళ్ళు అడవి చూద్దామని వారు కూడా బయలుదేరారు. అడవిలో కాయలు ఎలా ఉంటాయో, అడవి ఎలా ఉంటుందో, అసలు వాతావరణం ఎలా ఉంటుందని 4 పిల్లలు అడవికి వెళ్ళారు. అరుపులు, కేకలు. రాజు అరుస్తూ ఉన్నాడు, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, కేకలు వేస్తున్నాడు రాజు. 4 కుర్రోళ్ళు వెళ్ళారు కదా, ఎక్కడో కేకలు వినపడుతున్నాయని 4 కుర్రోళ్ళు ఆ కేకలు ఉన్న శబ్దం దగ్గరికి వెళ్ళారు. చూస్తే రాజు భుజము గట్టిగా పట్టుకున్న సింహాన్ని చూశాడు. ఇప్పుడు రాజు అంటున్నాడు, అయ్యలారా మీకు దండం పెట్టి చెప్తున్నా, నన్ను రక్షించండి,
నా కోట్లో ఉన్న ఆస్తి బంగారము వెండి ధనము పొలము మీకు ఇస్తానయ్యా, నన్ను రక్షించండి అని అడిగాడు. సరే, మొదట వాడు వెళ్ళాడు. వాడు ఏమడిగాడు తెలుసా? రాజా, నాకు 1 ఎకరం పొలం లేదు, పొలం ఇస్తావా? ఎకరం కాదు, నీకు 2 ఎకరాలు ఇస్తా, నన్ను రక్షించు. సరే, వీరు వెళ్ళాడు. మొదటివాడు వెంటనే ఒక కర్ర తీసుకున్నాడు, అడవిలో ఉన్న కర్ర. ఆ సింహాన్ని యొక్క ముక్కు దగ్గరికి వెళ్ళి ఇట్లా పొడుస్తూ ఉన్నాడు. అది గాండ్రిచ్చింది, వాడు పారిపోయాడు. రెండోవాడు వచ్చి, అయ్యా నువ్వు రక్షించు. మా అమ్మగారికి చైన్ లేదు, నాకు ఉంగరాలు లేవు, నాకు ఉంగరాలు చైన్లు బంగారం ఇస్తావా? ఇస్తే నేను రక్షిస్తానన్నాడు. బంగారం నీకు ఉంగరం చైన్ కాదు నాయన, నీకు అడిగిందల్లా ఇస్తా, ఇంకా కేజీ బంగారం ఇస్తా, నీకు రత్నాలు కావాలంటే ఇస్తా, నన్ను బ్రతికించు, ఈ గోడ భారం మోయలేకపోతున్నా, పట్టేస్తుంది, రక్తం కారిపోతా ఉందని అరుస్తూ ఉన్నాడు రాజు. తను కూడా కర్ర తీసుకొని దాన్ని అలాగ అదిలిస్తూ ఉంటే అది గాండ్రించడంతో భయపడి పారిపోయాడు. మూడోవాడు వచ్చాడు, నాకు ఇల్లు లేదు రాజా, నాకు ఇల్లు ఇస్తే కాపాడుతాను. ఆడు కూడా అలాగే దాన్ని అదిలిద్దామని వెళ్ళిపోయినప్పుడు ఆ సింహం గాండ్రింపుకి పారిపోయాడు. ఈ సండే స్కూల్ పిల్లోడున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రుల ప్రార్థన చూస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి రొట్టె విరటం చూస్తున్నాడు, ద్రాక్షరసం తాగడం చూస్తున్నాడు. మారు మనసు పొందింది నా తల్లి, రక్షణ పొందింది నా తండ్రి, ఇద్దరు బ్యాప్టిజం తీసుకున్నారు, దేవుని సన్నిధిలో నిమగ్నమై వారు ప్రార్థనలో ఉన్నారు, కాబట్టి నాకు భయమే లేదు కనుక అని ఇంకంటున్నాడు రాజు. అయ్యా, ఓ బాలుడా, పసిబాలుడా, నిండా 18 సంవత్సరాలు కూడా నీకు కనపడటం లేదు, నువ్వు గనక నువ్వన్న రక్షిస్తావా? నేను చచ్చిపెట్టట్టున్నాను, ఎందుకు నువ్వు రక్షించలే? వెళ్ళిపో. ఒకవేళ రక్షించాలనుకుంటే నన్ను రక్షించు, నీకేం కావాలో కోరుకో. తల్లి ఏమని ప్రార్థన నేర్పింది కనుక తల్లిదండ్రులు ఏమని ప్రార్థన చేస్తున్నారు? రాజా నువ్వే కావాలి రాజా, చెప్పండి. రాజా నువ్వే కావాలి, చెప్పండి. రాజా మోకరించి నిన్ను నేను రక్షిస్తా, చిన్న ప్రార్థన చేసుకుంటానని అడవిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. రాజా నువ్వే కావాలి రాజా నాకు అని ప్రార్థన చేస్తుంటే ఆ రాజుగారి గుండె పగిలిపోయింది. వీళ్ళేందు ముగ్గురు, ఒకడు పొలం అడిగాడు, ఒకడు బంగారం అడిగాడు, మరొకడేమో ఇల్లు కావాలని అడిగాడు, ఈయనేంటి నన్ను కావాలని అడుగుతున్నాడు. రాజు యొక్క గుండె పగిలిపోయిందండి. వెంటనే ఒక కర్ర తీసుకున్నాడు, కళ్ళు మూసుకొని స్తోత్రం 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 తండ్రి యేసయ్యా, రాజా నువ్వే నా దిక్కయ్యా, రాజా రాజా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి తల మీద ఒక్క బాదుపాదాడు. కర్ర తీసుకొని తల మీద పడేసరికి అది ఒక్కసారిగా ఆ పట్టుకున్నటువంటి అప్పుడు దాకా ఆ జొల్లంతా కారి తల మీద కొట్టేసరికి అదిరిపోయి అది వెంటనే వదిలిపెట్టి పారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీకు నేను కావాలని కోరుకున్నావా? నీ ఇల్లు ఎక్కడ, నీ పరిస్థితి ఎక్కడ అని చెప్పాడు. రాజా నా ఇంటికి రండి, రేపు నా పుట్టినరోజు అని చెప్పాడు. వెళ్ళాడు. సరే నీ పుట్టినరోజు నువ్వు రెడీ చేసుకుని నేను వస్తానన్నాడు. మంత్రివర్యులకి అందరికీ చెప్పాడు, నేను పలానా ఊరికి వెళ్తున్నా, ఆయన నాకు స్నేహితుడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మంచి ప్రార్థనా పరుడు, నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి. అందరూ అంటున్నారు, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, అమ్మో ఈ ప్రాంతానికి రాజు వస్తున్నాడా, ముగ్గు పోస్తున్నారా, ఎవరి కోసం అంటే ఏం అప్పట్లో పేపర్లు కడపత్రాలు ఫోన్లు ఏం లేవు. ఈయన గుర్రం వేసుకుని వస్తూ ఉన్నాడు. అందరూ రాజుకి పూలు మాలలో అన్నీ మరి దండలు వేస్తున్నారు, అన్నీ పూలు చల్లుతూ ఉన్నారు. కానీ రాజు దృష్టి మొత్తం పిల్లడు వైపే ఉంది. పిల్లడు ఏం చేశాడు తెలుసా? పుట్టినరోజు కదా, ధనము లేదు, ఇల్లు లేదు. విషయం చెప్పంటారా? ఇంటిలోనికి పోవడానికి దారి ఇవ్వలేదండి. ఒక గుడిసె ఉంది, ఆ గ్రామంలో వెలవేసినట్టుగా దారి ఇవ్వడం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, బట్టలు లేవు, వస్తువు లేవు, వండటానికి పాత్ర లేవు, కట్టు బట్టలతో రోజు రోజుకి కూలి తెచ్చుకొని బ్రతుకుతున్న కుటుంబం. కానీ వాళ్ళ దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ అమ్మని అడిగాడు, అమ్మ ఏం చేయాలి, రాజుగారు వస్తాడు భోజనం అంటే. ఆ ఇంటి ముందున్న చెట్టుకి ఉన్న ఒక జాంకాయలు కోసి ముక్కలు కోసి కథ ఉప్పు కారం వేసి అవి టిఫిన్లా పెట్టాడు. అవి తిని ఏమన్నాడు తెలుసా? అయ్యా ఏంటి నీ పరిస్థితి, నా కుమారుడా? ఏం చెప్దాం రాజా, మా తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, ప్రతి ఆదివారం దేవుని సరి రొట్టె ద్రాక్షరసం భుజిస్తారు, బల్లలో చేవేసే కుటుంబం. అయినా మాకు ఇల్లు లేదు, దారి లేదు, ఎవరు మమ్మల్ని దారిని ఇవ్వట్లా, ఎవరు మాకు దారి ఇవ్వకుండా పోనీయడం లేదు మమ్మల్ని. వెంటనే రాజుకి ఆగ్రహం వచ్చేసింది, కోపం వచ్చేసింది. మంత్రివర్య ఎక్కడున్నారో రండి. వెంటనే రోడ్డు మీదకి, ఈ రోడ్డు వారి ఇంటి దగ్గరికి రోడ్డు వేయమన్నారు. గట్టికి స్తోత్రం చెప్పండి. క్షణాల్లో రోడ్డు వేసేసారు.
గుడిసె చూశారు, ఇల్లు లేకపోతే ఇమ్మీడియట్గా మంత్రి వారి ఇల్లు రెడీ చేయండి, బట్టలు లేవు వెంటనే బట్టలు ఇచ్చేయండి, బంగారం లేదు బంగారం కుమారుడికి వారి తల్లికి వారి తండ్రికి బంగారం ఇచ్చేసేయండి. టోటల్గా చెప్పాల్సిన సారాంశం ఏంటాయా అంటే వీళ్ళందరూ స్వార్థపూరితమైన కోరికలు కోరారు. ముగ్గురు బంగారం అని పొలం అని ఇంకా ఇల్లు అని కోరారు. కానీ ఈ అబ్బాయి దేవుని సన్నిధిలో నాటబడిన అబ్బాయి ఏమన్నాడు తెలుసా? నువ్వే కావాలి నా రాజా అన్నారు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నా సంగమా, ఈరోజు రాజు దగ్గర ఆ కుమారుడు కోరుకున్న కోరిక ఏంటంటే నువ్వే కావాలి రాజా. ఎంతమంది మనం దేవుని నువ్వు కావాలి యేసయ్యా, దేవుడు అంటున్నాడు మొదటిగా నా నీతిని నేను రాజ్యాన్ని ఎదిగితే అవి నీకు మొత్తం ఏమైందంట చెప్పండి, మొత్తం ఏమైతే అంట వచ్చేస్తాయి. అట్లా మనం అడగం. యేసయ్యా పాటర్ గారు మా అబ్బాయి పెళ్లి చేయాలి, డబ్బులు పాస్ చేయండి, అమ్మాయికి స్కూల్ ఫీజు కట్టాలా, ప్రేయర్ చేయి, అన్ని కంప్లైంట్ పెడతాం దేవుడి దగ్గర. దేవుడి దగ్గర మనం కంప్లైంట్ పెడితే మనం నష్టాల్లో పోతామన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ఈ పిల్లవాడు నువ్వే కావాలి నా రాజు అన్నందుకు ఇల్లు వచ్చిందా చెప్పండి? వచ్చిందా? ఇల్లు వచ్చిందా? రోడ్డు వచ్చిందా? డబ్బులు వచ్చినాయా? అమ్మనండి. బంగారం వచ్చిందా చెప్పండి? అన్నీ వచ్చినాయా? రాజును కోరుకున్నాడు, సమస్తం దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించాడు. గట్టి చప్పలు కొట్టి ప్రభు నామని మాట్లాడతాం. ఇక్కడ మనం జాగ్రత్త చదువుకున్నటువంటి వాక్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకసారి చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 41 వచనంలో ఏముందో చదవని ప్రియులారా. అక్కడ అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చిన్న పిల్లవాడు దేవునికి 5 రొట్టెలు. జాగ్రత్తగా వినండి. యేసయ్య మొదటిగా ఆశీర్వదించాలంటే, మొదటిగా రొట్టెని విరవాలంటే చిన్న పిల్లవాడు మొదటిగా యేసయ్యకి ఇచ్చాడండి. ఇచ్చాడా లేదా? దాని అర్థం ఏంటంటే మొదటిగా దేవునికి గనక మనం ఇస్తే, చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అవి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఇచ్చినప్పుడు ఇవ్వటానికి పిల్లవాడు ఇష్టపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సంగమా, నువ్వు దేవుని సన్నిధిలో దేవుడికి నీవు ఇచ్చే విషయంలో ముందుంటున్నావా? ప్రార్థనకి సమయం ఇస్తున్నావా? విజ్ఞాపనకి సమయం ఇస్తున్నావా? దేవునికి సమయం ఇస్తున్నావా? తెల్లవారుజామున దేవునికి సమయం ఇస్తున్నావా? నా మంది రావరణంలో 1 దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టం అన్నాడు కదా. పిల్లవాడు దేవుడికి మొదటిగా 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఇచ్చాడండి. ఇచ్చే మనసు నీకుంటే ఆశీర్వదించే స్థితిలోకి దేవుడిని నేను తీసుకురాబోతా ఉన్నాడు. హల్లెలూయా. పిల్లవాడు ఇచ్చాడు, అడిగాడు అంతే. ఎందుకు ప్రభు నేనేమో నాకు కావాలి. వాస్తవంగా పిల్లల దగ్గర ఉన్నటువంటి ఏదైనా తిని పండారాలు ఎవరైనా పిల్లల్ని అడిగి తీస్తారా? నాకు కావాలి నేను ఇయ్యను అంటారంటారా? మరి పిల్లవాడు ఇచ్చాడంటే ఆ పిల్లవాడికి దేవుని యొక్క రుచి ఏందో, దేవుని యొక్క మనసు ఏందో ఎరిగినవాడు. మన పెద్దోళ్ళం, పిల్లలు కన్నాం, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, భర్త ఉన్నాడు. కానీ మనం ఇచ్చే విషయంలో ఏం చేస్తున్నామంట? చెయ్యి ముందుకు పోవడంలా ఏమవుతుందండి? ఇది పక్కన పెడదాం, ఇచ్చే సంగతి పక్కన పెడదాం. నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తున్నావా? అది ఇవాళ ప్రశ్న. దేవుడు రొట్టెను విరిచాడండి. నీ హృదయం విరవబడాలి, నీ ప్రార్థన విరవబడాలి, నీ యొక్క విజ్ఞాపన విరవబడాలి. విరవబడినప్పుడు మాత్రమే ఆ రొట్టెకి ఆశీర్వాదకరముగా దీవించబోతున్నాడు. నీవు ఈ ఉదయకాల సమయంలో దేవుని రొట్టెను తినబోతున్నావు, దేవుని యొక్క శరీరం త్రాగబోతున్నావు. రొట్టె గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుడు చెప్తున్నాడు ఏలియాతో, ఏలియా కేరూతు వాగు దగ్గర నువ్వు ఉన్నావు, 3.5 సంవత్సరం వర్షం పడదు. ఈ కేరూతు వాగు దగ్గర నుండి నేను చూపించి ప్రాంతానికి వెళ్ళు. అక్కడ సార్యపోతు అని ఒక ఊరుంది. ఏ పోతు? అక్కడ నా శిష్యురాలు ఉంది, వెధవరాలు ఉంది, పేద వెధవరాలు ఉంది. ఆమె చెప్పినట్టు చేసేది. నువ్వు అక్కడికి వెళ్ళి నేను పోషింపబడతావంటే వెంటనే ఏమాత్రం ఆలోచన చేయకుండా
ఆ సారెపతి అనే ఊరికి వెళ్ళాడు. ప్రియులారా, అక్కడ వెళ్ళిన సంగతి అంతా మీకు తెలుసు. నేను త్వరగా నేను ముగిస్తున్నా. అక్కడికి వెళ్ళి ఏమన్నాడంటే, ఏలియా సారెపతి ఆ గౌడి ఎత్తుకు వెళ్ళంలోనే తల్లిగారు సారెపతి విధవరాలు ఎదురొస్తా ఉంది కట్టెలు ఎత్తుకొని. అమ్మా వందనాలమ్మా అన్నాడు ఏలియా. అయ్యా వందనాలయ్యా. తను కూడా దేవుడు నమ్ముకునే బిడ్డే. అమ్మా ఈరోజు మీ ఇంట నేను బస చేయవలసి వచ్చింది, నా కొరకు ఏదన్నా నీళ్ళు తీసుకొస్తావా అన్నాడు. సరేనయ్యా తీసుకొస్తానంది. మరలా పిలిచాడు ఏలియా. నాకు చిన్న అప్పము అని చిన్న రొట్టె చేసుకుంటారమ్మా. తాళయ్యా బో చెప్పి నువ్వే ఈ రాత్రి ఈ కట్టెలు తీసుకొని ఈ రాత్రి నేను నా కొడుకు ఆ రొట్టె ఆ బుడ్డిలో ఉన్న నూనెతో ఏదో రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నాం. ఎందుకు తెలుసా? 3.5 సంవత్సరం వర్షం పడదు. అసలుకే కరువు అంటే మళ్ళా కరువు కాదు, మన రాయలసీమ ఉండే కరువు కాదండి. అది 3.5 సంవత్సరం పంటలు పండెక్కొచ్చినా లేదు. ధనవంతులు, విద్యావంతులు, పండితులు, పామర్లు, అండబలం, కండబలం, మందిబలం, మారుబలం, ధనబలం, కులబలం, యంత్రబలం, తంత్రబలం ఉన్నారు. అందరూ ఏం చేశారు తెలుసా? పక్షులు పెంచుకున్నారు. పక్షులు ఎందుకు పెంచుకున్నారో తెలుసా? వారు ఆ పక్షుల ఆ ప్రాంతానికి వాలి, వినండి, ఆ ప్రాంతానికి వాలి ఆ కొన్ని వందల పక్షులన్నీ తిని మేత తింటారు కదా, ఆ మేత కడుపులో పెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఒక మైదానంలో అన్ని పక్షులన్నీ ఒక చాట చేరి ఆ పక్షులు రెట్టేస్తాయంట. రెట్టలేస్తే ఆ రెట్టలన్నీ పోగు చేసుకొని ఆ రాజులందరూ ఉన్న అధిపతులందరూ ఆ రెట్టలన్నీ పోగు చేసుకొని నీళ్ళలో కడుక్కొని వచ్చిన గింజలతో ఒక 2 కిలోలు 3 కిలోలు అయితే వాటిని ఆహారంగా మార్చుకొని తిని బ్రతుకుతున్న రోజులు అయ్యాయి. హల్లెలూయా. అలాంటి సమయంలో సారెపతు అనే గ్రామానికి ఏలియా వెళ్తే ఏలియా అన్నాడు, నేను చెప్పాడు నువ్వు చెయ్యమ్మా, దేవుడు నన్ను పంపించాడు దైవజనుడి కంటే. అబ్బాయి కుమారుడు అన్నాడు, అమ్మా ఈరోజు మనం తిన్నా చచ్చిపోతాం, తినపైన చచ్చిపోతాం, అవునా? దైవజనుడు వచ్చాడమ్మా, ఆయనకి మనం ఆ రొట్టె చేసి ఇచ్చేద్దామని రాయబడలేదు కానీ చెప్పుంటాడు. వెంటనే సారెపతి విధవరాలు ఏం చేసేది తెలుసా? ఆ రొట్టెని చేసి ఆ బొడ్డులో నూనె తీసి మంచిగా అప్పం చేసి దైవజనుడికి ఇస్తే దైవజనుడు ఆ రొట్టెని తిని 17 రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 14 వచనాలు ఒకసారి చదివితే అక్కడ ఏముందంటే ప్రియులారా, దైవజనుడికి ఆ రొట్టెని ఇచ్చి ప్రార్థన చేయించుకున్న వెంటనే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14 వచనంలో ఏముందో చదవండి, త్వర చదవండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు బ్లెస్సింగ్ చేశాడు, రొట్టెను తిన్నాడు, ఆశీర్వదించాడు. యేసు ప్రభు యేసయ్య ఏం చేశాడు? రొట్టె తీసుకున్నాడు, విరిచాడు, ఆశీర్వదించాడు. దైవజనుడు రొట్టెను తిన్నాడు, ఆశీర్వదించాడు. ఏమని తెలుసా? నేటి నుండి ఇదిగో ఈ తొట్టిలో పిండి తక్కువ కాలేదు. చెప్పండి, తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆ నూనె ఆ పిండితో తన కుటుంబాన్ని పోషించుకుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. రొట్టె మొదటిగా సారెపతి విధవరాలు దైవజనుడికి ఇచ్చింది. దైవజనుడు దాన్ని విరిచి ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. రెట్టెలు తినేటువంటి పరిస్థితిలో నా దేవుడు రొట్టెలు తినేటట్టుగా చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పి చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సభలో నా ప్రియ దేవుడి సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు బల్లలో చేయి వేస్తున్న నీవు, ప్రభు రక్తములో కడగబడిన నీవు, దేవుని యొక్క ద్రాక్షరసం తాగబోతున్న నీవు, ఇంకా నీ చంచల మనసు మానేసుకో, నీ యొక్క అబద్ధములు మానేసుకో, నీ వ్యర్థమైన మాటలు మానేసి దేవుడు అంటున్నాడు, ఇదిగో రోమీయులకు రాసిన పత్రిక 6:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఉన్నారు. అందరూ మనం పాపం చేసామండి. పాపములో నుంచి దేవుడు ఏం చేశాడంటే పరిపక్వమై మరణానికి అంటదంట. అంటే పాపము మనం పుట్టాం, ఆ పాపం పోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాపమును ఆయన రక్తం ద్వారా ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచాడండి. రొట్టె నీ జీవితాన్ని మారుస్తుందండి. రొట్టె నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. యేసయ్యను చూడాలనుకున్నాడు జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. యేసయ్యను చూడాలనుకున్నాడు జక్కయ్య. మేడ్చెట్టు ఎక్కాడు, పొట్టివాడు,
అయినా కానీ తనలో ఆశ కలిగింది. ఏమని తెలుసా? యేసయ్యను చూడాలి. ఇదిగో ఎరుకో ప్రాంతానికి వస్తాడని సంగతి తెలిసింది. జనులందరూ గుంపులుగా కొడతా ఉన్నారు. గుట్లుగా జనసమూహం అంతా యేసయ్య చుట్టూ కమ్మి ఉన్నారు. ఈయన పొట్టివాడైనందున కనపడకపోతే మేడి చెట్టు ఎక్కాడండి. ఎందుకు మేడి చెట్టుని ఆ ప్రాంతాన్ని దేవుడు ఆ జక్కని ఎక్కించాడంటే మీ అందరూ తెలుసు. మేడి చెట్టు ఏంటంటే, మేడి చెట్టు చూడు మేలుమయ్యుండు, మేడి పండు చూడు మేలుమయ్యుండు, దాని పొట్ట విప్పు చూడు ఏముండంట. జక్క యొక్క ఆత్మీయ స్థితి కూడా అలాగనే ఉంది. జక్కయ్య ధనవంతుడు, బిల్ ట్యాక్స్ కలెక్టర్, ఇంటి పనులు కట్టించేవాడు. ఇదిగో పల్లెల్లోకి వచ్చి, అమ్మా ఈ సంవత్సరం నువ్వు బిల్లు కట్టలేదు కదా, 2 సంవత్సరాలైందమ్మా, ఇదిగో 200 కాదు 800 అయింది బిల్లు, కట్టకపోతే మీ ఇల్లు గవర్నమెంట్ వచ్చేసి సీలేస్తారంటే ఏం చేస్తారు? చచ్చినట్టుగా. అలాంటి భయంకరమైన పాపి ధనవంతుడు అక్రమంగా సంపాదిస్తున్నాడు. కానీ దేవుని చూడాలని మనసులో కలిగింది. పాపి అని జక్కయ్య మేడి చెట్టు ఎక్కితే యేసయ్య జక్క వైపు కూడా చూడకుండా జనసమూహందరికీ ప్రార్థన చేస్తూ ఉంటే, జక్కయ్య దిగిరమ్మో, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. శిష్యులందరూ అంటున్నారు, యేసయ్య వాడు పాపి అయ్యా, వాడు ధనవంతుడయ్యా, వాడు దుర్మార్గుడయ్యా. యేసయ్య అనుకున్నాడు, నువ్వేమన్నా కరెక్టా, నువ్వేమన్నా సెలైసావా, నువ్వేమన్నా పుణ్యాత్ముడవా అని ఉంటాడేమో. అందరూ పాపం చేశారు. జక్కయ్య మేడి చెట్టు దిగి భయపడుతూ నా ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, భయపడుతూ దేవుని దగ్గరికి వస్తే దేవుడు తన ఇంట చేర్చుకొని జక్కయ్య భోజనం పెట్టాడు. భోజనం తిని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రాహాము కుమారుడే. హల్లెలూయా. జక్కయ్య ఏమన్నాడు తెలుసా మాటకి? అయ్యా, ఇంతకాలము అక్రమంగా సంపాదించిన దుష్టుడు మరణము నొందుడు చేత నాకేమాత్రం సంతోషం లేదు. నేను దుష్టుణ్ణి, పాపిని, ధనవంతుణ్ణి అక్రమంగా సంపాదించా. ఎంతమంది దగ్గరైతే అక్రమంగా సంపాదించానో ఆ ధనమంతా 4 అంతలు తిరిగి నేను నా ప్రజలకు ఇస్తానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని జక్కయ్య తన పాపాన్ని యేసయ్య పాదాల చెంత పెట్టాడండి. అది కదా నిజమైన మారు మనసు. వెంటనే జక్కయ్యకి మారు మనసు వచ్చింది. ప్రభు బల్లలో చేయి వేసే ఆధిక్యత, ప్రభు బల్లలో చేయి వేసేటువంటి ధన్యత జక్కయ్యకి వచ్చిందండి. నేను అడుగుతున్నా నా ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇంతమంది దైవజనులుగా మరి ప్రతి నెల మరి ప్రార్థన జరుగుతుందని చెప్తున్నారు దైవజనులు. మరి మీ జీవితంలో ఇంకా తక్కువే అని ఆగురు అంటున్నాడు. సామెతల గ్రంథంలో అంటాడు, ఆగురు అంటాడు. సామెతల గ్రంథం 30:7 దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచంటున్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవోక్తి అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. 30 అధ్యాయంలో ఏముంది తెలుసా? 30 అధ్యాయం ఒక్క లైన్ చదవండి. 30 అధ్యాయం సామెతలు 30 అధ్యాయం మొదటి వచనం. దేవోక్తి అనగా నాకే కుమారుడైన ఆకూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతియేలుకును ఉక్కాలకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో చాలు వినండి. దేవోక్తి అనగా యాకే ఎవరంటే దేవుని సన్నిధిలో భయభక్తి కలిగిన వాడు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేవాడు, క్రమం తప్పకుండా ఆదివారం మిస్ చేసేవాడు కాదు, క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో నిమగ్నం అయ్యేవాడు. ఆ యాకే కుమారుడైన ఆగురు అంటున్నాడు. యాకేలికి ఇతియాలికి ఉక్కాలికి తన ఫ్రెండ్స్కి చెప్తున్నారు, అయ్యా నేను కొన్ని మాటలు చెప్తున్నా వినండి. నేను మా నాన్నగారు దైవజనుడు, భయభక్తులు కలిగిన వాడు. యాకే మా నాన్నగారు, నా పేరు ఆగూరు. అయితే నేను 2 మనవలు దేవుడి దగ్గర చేసుకుంటున్నా. ఏ మనవలు తెలుసా? వ్యర్థమైన నా నుండి దూరంగా తొలగించు, అబద్ధమును నా నుండి దూరంగా తొలగించు. అందుకే భక్తుడైనటువంటి సొలొమోను అంటాడు, వ్యర్థం సమస్తము వ్యర్థమే. దేవుని సన్నిధిలో రొట్టె నువ్వు తింటున్న నీవు ఇంకా నీ హృదయంలో వ్యర్థమైనవి ఏమున్నాయి? గలతీ రాసిన పత్రిక 5:17 చూసినట్టే శరీర కార్యములు ఏమనగా మత్సరము, లోభి, కలహము, కోపము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా వ్యర్థమైన హృదయంలో ఉన్నాయి. అవి తీసుకొని డస్ట్బిన్లో ఏమంటున్నాడు? ప్రేమ. మరి ఏమి నాటుకోవాలంటే ఆత్మఫలాలు నాటుకోవాలా? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము, ఆత్మఫలములు మన హృదయంలో నాటుకోవాలండి.
పాపి అని చెక్కయ్య తన ఆత్మఫలం నాటుకున్నాడు, వ్యర్థమైన పాపను తొలగించాడు. ఆగూరైతే నేను చచ్చిపోక ముందు నాకు 2 మనవులు చేసుకున్నాడు. ఒకటి వ్యర్థమైన నాకు దూరంగా ఉంచు, అబద్ధమును. రెండవదిగా అబద్ధం వాడకపోతే మనకు నిద్ర పట్టదు. అప్పులోడికి అబద్ధమే, పిల్లోడు అబద్ధమే, భర్త చెప్పేది అబద్ధమే, భార్య చెప్పేది అబద్ధమే, ఇదిగో మరి షాపులు చెప్పేవాడు అబద్ధమే. ప్రతిదీ ప్రపంచవ్యాప్తంగా అబద్ధంతో నిండిపోతా ఉంది. అక్క ప్రైజ్ లాడక్క, ఈరోజు రైస్ అయిపోయినాయి, నీ కాడికే ఉన్నా. నీ కాడికి 1 కేజీ కోసం వస్తానంటే ఏమంటారు తెలుసా? ఇంట్లో 2 బత్తాలు ఉంటాయి. అర్రే తాళప్ప, నేనే నీ కాడికి చెప్పండి అమ్మ, నేనే వద్దామనుకున్నా. అక్క ఈ వారం సీటీ కట్టలేదు అక్క, ఒక 500 ఎంత ఇస్తావా? తాలు నేనే నీ కాడికి చెప్పండి అమ్మా. మీకు తెలిసి ఎన్ని కొత్తగా చెప్పట్లే నేను. నోరు తెరిస్తే అబద్ధం. ఆగురంటున్నాడు ప్రభువా, ఇదిగో వ్యర్థమైన నా నుంచి దూరం చేయి. నేను చచ్చిపోక ముందు నాకు జరగాలి ప్రభువా. అబద్ధం నాకు దూరంగా. ప్రపంచవ్యాప్తంగా అబద్ధికుడు జనకుడోడు, అబద్ధాలకి ప్రెసిడెంట్ సాతానుగాడు. ఆదాముతో చెప్పిన మాట, ఈ పండు తినగ మీరు నిత్యము చావనే. చెప్పండి, ఈ పండు తిన్న క్షణమున మీరు చావనే. ఒక్క అబద్ధముతో ఇంతమంది పుట్టామండి. నిజమంటారా కాదంటారా? అక్కడ ఏదోను తోటలో బయలుదేరిన సాతాను యొక్క అబద్ధము ప్రపంచవ్యాప్తంగా వాడి యొక్క అబద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆగురు అంటున్నాడు, దేవుని బిడ్డ అంటున్నాడు, వ్యర్థమైన నా నుంచి తీసే ప్రభువా, నీకు హేయకరమైన, నీకు ఆయాసకరమైన ఏమైనా ఉంటే తీసివే ప్రభువా, అబద్ధం నా నుంచి తీసివే ప్రభువా. చాలామంది స్త్రీలు భర్తకి, అమ్మా ఈరోజు ఏమి పేమెంట్ ఇచ్చిందా, వారాలకి పేమెంట్ ఇచ్చారండి, ఒక రోజా తీసేశారు. అది ఎందుకో చీర కొనందో లేకపోతే ఏముందో దాపెడుతుంది. ఏందమ్మా ఏది 500 6 రోజులు 3,000 రూపాయలు ఏది 5,000 ఇచ్చావు, 500 అంటే ఏడతాలు ఊరికయ్యా. ఆమె ఇలా మేత్రమ్మా, అబద్ధం. ఎందుకు తెలుసా? భర్తకు తెలియకుండా చీర తెచ్చుకుంది, వాడికి గట్టింది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ దగ్గర ధనం ఉంటే నా దగ్గర ధనం ఉంది, కానీ నువ్వు నాకు తిరిగి ఇవ్వలేదు. నా దగ్గర ఉంది బట్ నేను ఇవ్వను. మగవాటికి ఎందుకు? ఆ రోజున గనక నువ్వు ఆ రేంజ్ కనుక నువ్వు రాగలిగితే ఈ రొట్టె తినే అర్హత దేవుడు నీకిచ్చాడు. కానీ అబద్ధమును, దోషమును, వ్యర్థమును తొలగించుకోమంటున్నాడు. మనమందరము బలహీనులము, కానీ దేవుడు అన్నాడు, దినదినము నీ ఆత్మస్థితిని పెంచుకోవాలంటే, నీ కుటుంబాన్ని వ్యవస్థను పెంచుకోవాలంటే, నీ కుటుంబంలో అనారోగ్యం పోవాలంటే, నీకు నిందలు పోవాలంటే, నీకు అప్పులు పోవాలంటే, నీకు తిప్పులు పోవాలంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, దుర్భాషలు మాట్లాడుకోకూడదు, తగాదలు చేయకూడదు. ఒకవేళ నీకు శత్రుత్వగా ఉన్నా, నీకు సపోర్ట్ పలకుండా ఒకవేళ నీకు ఎదురుగా మాట్లాడింది అనుకో, వెంటనే నువ్వు కోపేస్తావు. అది అట్టనే జరగాల, దానికి అట్టనే తిక్క కుదరాలా. కానీ వేసుకుతా కదని కళ్ళు కొరుకుంటారు, గోర్లు కొరుకుంటారు, కొద్ది కొట్టుకుంటూ బాగుండు, కొద్ది తిట్టుకుంటూ బాగుండని. క్రైస్తవురాలువా నువ్వు? ఇదేనా క్రైస్తవత్వం అంటే? అందుకే మన కుటుంబాలు పేరుకు క్రైస్తవులు అంటున్నా కానీ నిజమైన క్రీస్తు మనం లేడు. దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ నీలో హృదయం అనే తలుపులు తెరుస్తున్నామా? యేసయ్య నా హృదయంలో రాబా యేసయ్య. పాట ఒకటి ఉంటుంది, రవయ్యా యేసయ్య మా ఇంటికి నీ రాకకై నేను వేచి ఉంటిని. నువ్వు వేచి ఉంటున్నావు కానీ యేసయ్య నీ ఇంటికి వస్తున్నాడు, కానీ అబద్ధము వ్యర్థము నీలో ముందుగా అడ్డు తెరబెట్టావు. తీసివేసుకోమంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. సాధ్యమా అంటే సాధ్యమే నా ప్రియ దేవుని సంగమా. అందుకనే రొట్టె తినేటువంటి మనము, ఆయన రొట్టె ఎలాంటి తెలుసా? సత్వరములో స్థలము లేనందున. క్రిస్మస్ పండుగలలో మీరు ఆ ప్రసంగాలు వినే ఉంటారు. సత్రములో దేవునికి స్థలము లేనందున ఇదిగో ఆయన తొట్టిలో పరుండబెట్టాడు. ఎందుకు తొట్టిలో పరుండబెట్టారు తెలుసా? ఆయన జీవాహారంగా మారిపోయాడండి. తొట్టిలో ఆయన జీవాహారంగా మారిపోయాడు. ఏందా జీవాహారం అంటే? దేవుని రొట్టె. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభువుని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, రొట్టె నా శరీరం. నిజంగా యేసయ్య రొట్టె తింటున్నప్పుడు పశ్చాత్తాపం వస్తుందా? కన్నీరు వస్తున్నాయా?
ఒక భయం నీలో పుడుతుందా? ఏందో అయ్యగారు ఇస్తుండో ఏది ఈరోజు పాస్టర్ మా ఉప్పు తక్కువైంది, సప్పకుంది రొట్టె, ఇట్లా కామెంట్స్ మీద కామెంట్స్ ఉంటాయి. కానీ మీ దగ్గర ఉండేలో నాకు తెలియదు, కానీ మా ఊర్లో మా సంఘాల్లో ఉన్నాయి. ఈరోజు కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, రొట్టె సప్పకుంది, రొట్టె నూనె వస్తుంది, నూరంతా ఆవిరి వస్తుంది. చాలామంది అన్నారండి. నా ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, రుచి ఎలా ఉందో కాదు, కానీ నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది? ఈ ఉదయకాల సమయంలో నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది? ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడో మెదక్ జిల్లా నుంచి దైవజనులు కడుపు కాయగాసుకొని ఈ ప్రాంతానికి వచ్చారు. 2 గంటలకు నా దగ్గరికి వచ్చాడు దైవజనులు. స్టేషన్ పైకి ఎక్కాడండి. రెస్పాన్సిబిలిటీ చూడండి. ఆ తర్వాత ఇంటికి వచ్చేది 2 గంటలు మేము మాట్లాడుకున్నాం. ఆయనకి అవసరం ఏముంది? నాకు అవసరం ఏముంది? ఇంత దూరం నాకు రావాల్సిన అవసరం ఏముంది? మీలాంటి వాళ్ళు దేవుళ్ళలోకి నిజంగా పరిచయం చేస్తే మీరందరూ నిజంగా పరలోకంలో రావాలనే మా ఆశ, దైవజనుల యొక్క ఆశ అండి. పాపి అయిన జక్క ఎప్పుడైతే తన పరిస్థితిని అంతా ఒప్పుకున్నాడో పరిశుద్ధంగా మార్చబడ్డాడు. దేవుడు అన్నాడు, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసా? నేడు నీ ఇంట రక్షణ వచ్చింది, జక్క ఇంట రక్షణ వచ్చిందని చెప్పాడు. ఏబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఇదిగో ఏబంత యథార్థవంతుడు, ఏబంత నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు లేడు. ఏది మరి సాక్ష్యం? ఏది? ప్రియులారా, ప్రభు రక్తంలో కడగబడ్డారు, మంచిదే. ప్రభు బలాలు చేవేస్తున్నారు, మంచిదే. కానీ నీలో ఉన్న సిగ్గు, బిడియము, వ్యర్థమైన మాటలు, అబద్ధములు తొలగించుకోమంటున్నాడు దేవుడు. అప్పుడే నువ్వు నిండారుగా దీవించబడతావు. మందిరం స్లాప్ అయిపడుద్ది. ఈ మందిరం చక్కగా ఇంకా బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ సంవత్సరమే దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. దేవుడు మందిరాన్ని చక్కగా స్లాపు ఆయనే వేయించుదురుగాక. నడుము కట్టుకుని దేవుని పని పరిగెత్తుదురుగాక. అలాంటి ఆసక్తి కలిగి మీరు ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తున్నాను. రొట్టె గురించి మీకు వివరించాను. ద్రాక్షరసం గురించి 2 మాటలు చెప్పి ముగిస్తానండి. ద్రాక్షరసం గురించి హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మరొకలేమో యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం తీయండి. దేవుని యొక్క రొట్టె గురించి మీకు చెప్పాను. యేసయ్య రొట్టెను విరిచి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఇవ్వంగానే 5,000 మంది తినగా తిరిగి 12 గంపలు ఎత్తారు. ఏది ఇదంతా అనుకోమాకండి, ఇది నిజమా అనుకోమాకండి. మీకు చెప్తా. ఇంతకుముందు మీకు వరి గురించి తెలుసా? పెద్దలు అయ్యగారు వరి గురించి తెలుసా? వరి నాటేశారా? కుప్పకోసారా? వరి నాటే ముందు ఒట్లు మీరు నానబోయారా? చెప్పండి. పోతారా? ఎన్ని పోతారు? చెప్పండి. ఎన్ని పోస్తారు? ఎకరానికి అనుకోండి, ఎన్ని బస్తాలు పోతారు? అక్క ఏంది మాకేం తెలియనట్టు చెప్తారు. ఒక బస్తా మారుతారుగా, ఒక బస్తా పోతారు నారు. అది బాగా పండితే ఎకరానికి కనీసం 35-40 బస్తాలు పండితే గారు. ఏంది మర్మం? నువ్వు వేసిందేమో ఒక బస్తా, వచ్చిన ఎన్ని? ఏంది మర్మం? దేవునికి అందుకే దేవుడు కొన్ని మర్మంగా ఉంచాడు. విశ్వాసంగా ముందుకు పోవాలా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు దేవుడు ఆకాశం చేతులెత్తి తండ్రికి ప్రార్థన చేస్తే అది 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తారు. 12 గంపలు అంటే 12 మంది శిష్యులకు సాదృశ్యం అండి. 12 గంపలు 12 మంది శిష్యులకి 12 నెలలకు సాదృశ్యం. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మర్మంతో కూడి ఉంది. చదవండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. ముగిస్తున్నా, త్వరగా ముగిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. అది 2 లేదుంటే చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. ద్రాక్ష చెట్టు వలె వాళ్ళు వికసిస్తారట. లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. వెరీ గుడ్. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. ఐదు చదువు. 5 ద్రాక్షవల్లిని నేను, చెప్పండి, ద్రాక్షవల్లిని నేను. తీగలంటే విశ్వాసులు, ద్రాక్షవల్లంటే దేవుని అంటు కట్టబడాలి. ద్రాక్ష రసం ఎందుకు పెట్టాడంటే దేవుడు ఏ కాలములైనా, మాడి పండు కాలంలో ఎండాకాలం వస్తుంది, శీతాకాలంలో శీతబలకాలు వస్తాయి, ఇంకా కొద్ది చలికాలంలో పుచ్చకాయలు వస్తాయి. కానీ ఇంత బొట్టులో పెట్టుకొని ఎప్పుడు మనకు కనపడే ఏంటి అమ్మా? ద్రాక్ష.
ద్రాక్ష అంటే ఏంటంటే అవి నిత్యం మనకు దొరుకుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ద్రాక్ష రసంలో దేవుడు ఏం పెట్టాడంటే ఆయన రక్తంగానే పోల్చుకున్నాడు. ద్రాక్ష రసం నీకు నిత్యం దొరుకుతుంటుంది. ఎప్పుడు దొరుకుతుంటుంది అంటే దేవుని వాక్యం నీకు ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది. దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు అందుబాటులో ఉంటాడు. నీ ఇంటికి వస్తాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు మౌనంగా మూగెద్దాలు కూర్చుంటే మాట్లాడు, గొరగబెట్టి నిద్రపోతే మాట్లాడు. ఇదిగో కమ్మంగా వచ్చి ప్రార్థన చేస్తే కుదరదు. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు అల్లదిగా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ప్రార్థన చేశారు, అయిపోయింది. అంటే ప్రార్థన అంటే ఏంది? కళ్ళు మూసుకొని పరదేశులము ప్రియులారా ఇదిగో మీరు నా యందు అంటు కట్టబడితేనే నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను తీసి పారేస్తాను. దేవుడు అన్నాడు, తిక్కలేసి లంకమేసేలైతే తీసి పారేస్తాను అంటున్నాడు. నా దగ్గర క్రమంగా రావాలా, సమయానికి రావాలా. 10:30కి ప్రార్థన చేస్తే 12ంటికి వస్తే నీకు ఆశీర్వాదాలు రావు. మీరు ఏమని అనుకోండి. దేవుని సన్నిధిలో ఆదివారం వస్తే శనివారం కల్లా నీ పనులన్నీ ముగించుకొని ఆదివారం ఎప్పుడెప్పుడు తెల్లారితే దైవజనుడు మా నోట దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని ఇదిగో తలంటి స్నానం చేసుకొని చక్కగా బట్టలు రెడీ చేసుకొని పిల్లలు రెడీ చేసి 10 గంటలకు గంట కొట్టేసరికి వెంటనే బైబిల్ తీసుకొని మందిరంలో నాటపడాలి. అప్పుడు నీ ఇంటికి ఆశీర్వాదాలు వద్దన్నా కానీ, కృప వద్దన్నా కానీ, దీవెనలు వద్దన్నా కానీ, ఇదిగో మహిమ వద్దన్నా కానీ వస్తూనే ఉంటాయండి. ప్రార్థన ముగించేటప్పుడు వస్తే బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు, దేవుడు చెప్పిన మాట అదే. బుద్ధి గల కన్యకలు ఏం చేశారంటే డ్యూటీలు పట్టుకొని ఆ యొక్క దీపం మారిపోకుండా సిద్ధిలో నూనె పోస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, బుద్ధి గల కన్యకలు తీసుకొని పోయారు. వీళ్ళు నిద్రపోయారు. మీరెవరో నాకు తెలియదు. అందుకే యేసయ్య అంటున్నాడు, ఈ లోకంలో 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు దేవుడు. ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను పరలోకం తీసుకెళ్లాలని. ఆయన రక్తము నిన్ను కడిగి పవిత్రపరచాలని. ఆయన పాపము, మీరు చేసిన పాపమును బట్టి ఆయన మేకులు కొట్టబడ్డాయి. మీరు నడిచినటువంటి భయంకరమైన పాపము, మనం నడిచినటువంటి ఆ భయంకరమైన పాపము రూటును బట్టి, మన కాలును బట్టి ఆయన కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి. మనం చేసిన భయంకరమైన ఆలోచనలు బట్టి ఆయన పక్కలో బల్లం పొడిపించుకున్నది. మనం చేసిన భయంకరమైన తలంతును బట్టి ఆయన తలకి ములికిరటి పెట్టారండి. ఆయనను తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. సావుని చంపాడు, సావుని సమాధి చేసి తిరిగి 3 రోజులు వేసిన మన యేసయ్య గట్టికి స్తోత్రం చెప్దామా? యేసయ్య గొప్ప దేవుడు, మంచి దేవుడు, ప్రేమ గలవాడు. ఆయనంత మంచి దేవుడు ప్రపంచంలో ఎవరు లేరండి. అందుకని నీ కొరకు అని అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. గచ్చమైన తోటలో శిష్యుని పిలిపించి నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో నేను మీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా ఉండండి. శిష్యులారా, రాబో తరములో మీ యందు నేను నా యందు మీరు ఉంటేనే నేను వెళ్ళిపోతున్నా. మీకు ఆదరణకర్తను పంపుతా, పరిశుద్ధాత్మను పంపుతాను. పరిశుద్ధాత్మ దేవుడు సాయంతో మీరు బ్రతుకుతారు. నమ్మి బాప్తీసు పొందు రక్షింపబడతాడు. నమ్మను మనకు శిక్ష. ఇదిగో నా రక్తము, ఇదిగో నా శరీరము. నా యందు నిలిచి ఉంటేనే వాడు పరలోకం వస్తాడు. నా శరీరం తింటేనే వాడు పరలోకం వస్తాడు. నా ద్రాక్షరసమైన రక్తాన్ని భుజిస్తేనే పరలోకం ఉంటుంది. రక్తం తాగకుండా దేవుని యొక్క శరీరం భుజించకుండా ఉంటే నిత్య నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారిగా చచ్చే పీడ పోయింది. అక్కడ ఒక్కసారి చచ్చే ఛాన్స్ లేదంట. నిత్యము నీ దేహము కాలుతూనే ఉంటుందంట. అందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం నా కోసం నరకాన్ని తయారు చేయాలి యేసయ్య. సాతానుగాడు కొరకు చేశాడు. కానీ సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? నీ యొక్క ఆలోచనలన్నీ, వ్యర్థమైన మాటలు, అబద్ధములను పెట్టి దేవునికి దూరంగా చేసి ఇదిగో ఏ దేవుడు సంబంధం లేకుండా నరకానికి గుంజకపోతున్నాడు. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే మహాగండము. అమ్మో దీనికి దండము. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటు వచ్చి మనుషులందరూ వచ్చి సారా కొట్టు కాడ సతికిల పడ్డారు. కిస్మిస్ పండక్కు మందు, జనవరి పండక్కు మందు, మట్టలాదివారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళి కట్టిన నాడు మందు, తాళి దింపిన నాడు మందు. విషమైపోయింది, నరాలు గుంజి నరగాని కంపింది. ఏంది ఇది? చెప్పండి, ఏంది ఇది? సారా. చాలామంది భర్తలు భార్యలు అంటారు, ఏమండి తాగితే తాగిను కనండి, ఇంట్లో తాగండి అండి, ఎట్లా సపోర్ట్ చేయొద్దు, మోకరించి ప్రార్థన చేయి. నీ భర్త కొట్టినా, తాగొచ్చి తిట్టినా, దేవా నీకు స్తోత్రం, నీ బల్లాలని చేవేస్తున్నానయ్యా, నా భర్తను మార్చు, నా బిడ్డను మార్చు, నా కుమారుడు మార్చు, కన్నీరు గడిచి ప్రార్థన చేస్తే దేవుడు వారి కుటుంబాన్ని
ఆ మనసును మారుస్తాడండి యేసయ్య. మారు మనసు నువ్వు చెబితే మారరో, దేవుడు చెబితే మారుతారు. కాబట్టి దేవుని యొక్క శరీరం మీ ముందుంది, దేవుని యొక్క ఆ యొక్క ద్రాక్షరసం అనే యేసయ్య రక్తం నీ ముందుంది. ఆయన రక్తం ద్వారా మనం కడగబడిన మనం అందరము ఇప్పుడైనా మోకరించి, యేసయ్య నాతో మాట్లాడేవయ్యా, నాలో ఉన్న వ్యర్థమైన ఏమైనా ఉన్నాయేమో, అబద్ధములు ఏమైనా ఉన్నాయేమో, ఇతరులు తగదాడేనేమో, దుర్భాషలు ఆడేనేమో, దూషించానేమో, ఇంకా లోకంలో ఉన్నానేమో, ఇంకా తెలిసి తెలియక తప్పు తమ్ముడు దోషం చేశానేమో, క్షమించు ప్రభువా, నా కోసం నువ్వు కాచి రక్తాన్ని బడి స్తోత్రాలు అయ్యని చిన్న తీర్మానంకి వచ్చేద్దామా? కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.